స్పెర్మ్ కౌంట్‌లో అంతా బానే ఉన్నా, చాలామంది మగవాళ్ళలో స్పెర్మ్‌లో కదలికలు అంటే మొటిలిటీలో ప్రాబ్లమ్ ఉండి, పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉంటారు. సో, ఇటువంటి మగవాళ్ళలో అసల కౌంట్ బానే ఉన్నా, ఈ కదలికలు తక్కువగా ఉండటానికి గల ముఖ్య కారణం ఏమిటి? అండ్ ఈ కదలికలు పెరగాలి అనంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ముందుగా చాలామంది మగవాళ్ళలో కౌంట్ అంతా బానే ఉంటది. కౌంట్ వచ్చేటప్పటికి 40,000,000, 50,000,000 కౌంట్ కన్నా ఎక్కువే ఉండి, కౌంట్ అంతా నార్మల్‌గానే ఉంటదిలే గానీ, బట్ యాక్టివ్ మొటిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటది. జస్ట్ 2%, 3%, 5%, 10% కన్నా తక్కువగా ఉంటది. యాక్టివ్ మొటిలిటీ లేదా ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది. సో, ఎప్పుడైతే ఈ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది తక్కువ ఉంటదో, డెఫినిట్‌గా కౌంట్ నార్మల్‌గానే ఉన్నా, వాళ్ళ వైఫ్‌కి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. ఎందుకనంటే ఈ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉన్న స్పెర్మ్సే ఫాస్ట్‌గా స్విమ్ చేసుకుంటా వెళ్ళి ఎగ్గుని పియర్స్ చేసి దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చిద్దనమాట. సో, ఎప్పుడైతే స్పెర్మ్‌లో మొటిలిటీ ఉండదో కౌంట్ బానే ఉన్నా ప్రెగ్నెన్సీ రాదు. సో, ఈ కౌంట్ బానే ఉన్న ఈ మొటిలిటీ తక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఫస్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అండ్ సెకండ్ వచ్చేసి వారికోసిల్. ఈ 2 రీజన్స్ మెయిన్ రీజన్స్ ఉంటాయండి. సో, ఇన్ఫెక్షన్స్ ఉండటానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అనంటే ఎయిదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గానీ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ గానీ. సో, ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఫోర్ స్కిన్ బాగా టైట్‌గా ఉండి స్కిన్ ఫ్రీగా వెళ్ళట్లేదో అటువంటి వాళ్ళలో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. అలా కాకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్‌తో ఎవరైతే కలుస్తా ఉంటారో వాళ్ళకి కూడా ఈ సెమెన్‌లో ఇన్ఫెక్షన్ ఉండటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందిలో షుగర్ ఉన్నా కూడా ఈ సెమెన్‌లో ఇన్ఫెక్షన్స్ వచ్చేసి కౌంట్ బానే ఉంటదిలే గానీ మొటిలిటీ తగ్గిపోయిద్ది లేదా ఎక్కువ డెడ్ స్పెర్మ్స్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేదా ప్రోస్టాటిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో, యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా ప్రోస్టేట్ గ్లాండ్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దానివల్ల కూడా ఈ స్పెర్మ్ మొటిలిటీ బాగా తగ్గిపోయిద్ది. సో, ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అనంటే కౌంట్ బానే ఉన్నా ఈ మొటిలిటీ తక్కువగా ఉన్నప్పుడు డెడ్ స్పెర్మ్స్ ఎన్నున్నాయి అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వల్ల డెడ్ స్పెర్మ్స్ కూడా చాలా ఎక్కువైపోతాయి. సో, ఫస్ట్ మనం చేపించుకోవాల్సిన టెస్ట్ ఏంటి అనంటే సెమెన్ కల్చర్ అంటారు. సెమెన్‌లో బ్యాక్టీరియా ఏమైనా ఉందా? ఒకవేళ ఆ బ్యాక్టీరియా ఉంటే, ఆ బ్యాక్టీరియా అనేది ఏ యాంటీబయోటిక్‌కి రెస్పాండ్ అవుతుంది. దాన్ని సెమెన్ కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ అంటారు. ఈ కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ గనుక చేపించుకున్నట్లయితే కరెక్ట్‌గా మనకు అసలు సెమెన్‌లో ఏ ఇన్ఫెక్షన్ ఉంది అనేది క్లియర్‌గా తెలిసిద్ది. సో, ఆ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఉంటే దానికి కరెక్ట్‌గా యాంటీబయోటిక్ వాడుకుంటే డెఫినిట్‌గా ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోయి, ఈ స్పెర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ కూడా ఇంప్రూవ్ అయిద్ది. అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఈ స్పెర్మ్ మొటిలిటీలో ప్రాబ్లమ్ ఉండటానికి వారికోసిల్. చాలామంది పేషెంట్స్‌లో ఈ వారికోసిల్ ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజెస్‌లో కౌంట్ తగ్గదు. స్టార్టింగ్ స్టేజెస్‌లో జస్ట్ స్పెర్మ్ మొటిలిటీయే తగ్గిద్ది. ఎందుకంటే వారికోసిల్ వచ్చి రాంగానే ఇమ్మీడియేట్‌గా ఏమి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం అట్లాంటివి జరగవు. స్టార్టింగ్ స్టేజ్‌లో స్పెర్మ్ మొటిలిటీ తగ్గిద్ది. సో, ఎప్పుడైనా స్పెర్మ్ మొటిలిటీ ఉండి వారికోసిల్ ఉంటే దాన్ని ఇమ్మీడియేట్‌గా వారికోసిల్‌కి ట్రీట్మెంట్ చేపించుకుంటే స్పెర్మ్ మొటిలిటీ అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అయిద్దనమాట. అంతేగాని వారికోసిల్ ఉంది. అయినా సరే స్పెర్మ్ మొటిలిటీలో ప్రాబ్లమ్ ఉన్నా, దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి వారికోసిల్, ఆ స్పెర్మ్ మొటిలిటీ ఇంకా పూర్తిగా తగ్గిపోయిద్ది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి కౌంట్ కూడా తగ్గిపోయిద్దనమాట. సో, వన్స్ కౌంట్, మొటిలిటీ 2 తగ్గిన తర్వాత వారికోసిల్ సర్జరీ చేపించుకున్నా లేట్ అయిపోతుంది. సో, ఎప్పుడైనా సరే వారికోసిల్ ఉంటే అది ఎంత ఎర్లీగా సర్జరీ చేపించుకుంటే దానివల్ల అంత ఎక్కువ బెనిఫిట్ ఉంటది. స్పెర్మ్ మొటిలిటీ పెరగటానికి గానీ, కౌంట్ పెరగటానికి గానీ. అండ్ ఆ వారికోసిల్‌లో కూడా గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసిల్ ఉంటే ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేపించుకోవాలి. సో, జనరల్‌గా ఈ 2 రీజన్సే ఉంటాయి. ఎయిదర్ ఇన్ఫెక్షన్స్ గానీ, లేకపోతే వారికోసిల్ గానీ. సో, కరెక్ట్‌గా మీకు ఏ రీజన్ వల్ల ఈ స్పెర్మ్ మొటిలిటీ అంటే కదలికలు తక్కువగా ఉన్నాయి అనేది తెలిసి, దాన్ని గనక మనము తొందరగా ట్రీట్మెంట్ చేపించుకుంటే ఎయిదర్ ఇన్ఫెక్షన్స్ గానివ్వండి, వారికోసిల్ గానివ్వండి తొందరగా ట్రీట్మెంట్ చేపించుకుంటే స్పెర్మ్ మొటిలిటీ పెరగటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మొటిలిటీ పెరిగిద్దో నేచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. థాంక్ యూ.